హరోం హరా ద రివెల్డ్ మూవీ ఈ రోజు మన వైజాగ్ లో రామాటాక్స్ థియేటర్ లో చూసేసా. బడీస్ కొంచెం నా గొంతు బాగాలేదు, అటు ఇటుగా అడ్జస్ట్ అవ్వండి. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వచ్చి చిన్న సెలబ్రేషన్ చేశారు. ఈ సినిమా నిన్న హైదరాబాద్ లో ప్రీమియర్ షోలు వేశారు. మరి మన వైజాగ్ లో ఎందుకే వెళ్ళదు. సర్లే, మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చేట్లయితే నా పేరు అజిత్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ అప్పుడప్పుడు మూవీ రివ్యూస్ కూడా. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి సినిమాలు తీస్తారు? విలేజ్ బ్యాక్ డ్రాప్, డార్క్ థీమ్స్, సినిమాలో విలన్ తలకాయ నరికేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ రంగస్థలం ఇంకా మరియు కేజీఎఫ్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రతి సినిమాలు ఇలానే సావగొడుతున్నాయి. పోనీలే, సేమ్ ఇలానే తీసినప్పటికీ ఈ సీన్ ఏమైనా బాగుందా అనేది డిస్కస్ చేద్దాం. సినిమా కథ 1980s లో జరిగేవి. హీరో ఒక టీచర్ లోకల్ రౌడీస్ తో గొడవ పడడం వల్ల జాబ్ పోతుంది. తర్వాత పెద్దగా ఏమైనా డబ్బులు సంపాదించాలి, పెద్దగా రిచ్ గా బతకాలని అనుకుంటాడు. హీరోనే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి గన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులకి బిజినెస్ మ్యాన్ నుండి జనాల కోసం ఒక రౌడీ షీటర్ గా మారుతాడు. మీకు అర్థమయ్యే ఉంటది. మూవీ యాక్షన్, క్రైమ్, డ్రామా మీద బేస్ అయి ఉంటది. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. హీరో ఫాదర్ రోల్ జయప్రకాష్ గారు చేశారు, కరెక్ట్ గా సూట్ అయింది. సునీల్ గారు కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. విలన్స్ ని కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు, వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ మాల్విక శర్మ యాక్టింగ్ కూడా డీసెంట్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. డైరెక్టర్ అండ్ రైటర్ జ్ఞాన సాగర్ ద్వారకా బాగా చేశారు డైరెక్షన్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ చాలా బాగుంటది. చిన్న సలార్ కాటేరమ్మ ఫైట్ వైబ్స్ వస్తాయి. తర్వాత మళ్ళా సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. మళ్ళా ఒక సీన్ ఉంటుంది, సేమ్ కేజీఎఫ్ లో రాకీ బాయ్ కోసం పోలీసులు ఎలా అయితే ఎలివేషన్లు ఇస్తారో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ సుధీర్ బాబు కోసం ఎలివేషన్లు ఇస్తారు పోలీసులు. క్లైమాక్స్ అయితే విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో మిషన్ గన్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా అదే సీన్ కాపీ పేస్ట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ ఎవరో గానీ చాలా బాగా వర్క్ చేశారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్, బీజిఎం చాలా బాగుంది. అండ్ ఫైట్ సీన్స్ అయితే కొన్ని కనెక్ట్ అవ్వలేదు, అవి ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మరియు కొన్ని ఫైట్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయి ఉండేదేమో. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 స్టార్స్, అబోవ్ యావరేజ్ ఫిలిం. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, సినిమా అంతా చిత్తూరు, తిరుపతి స్లాంగ్ ఉంటుంది. చిన్న పుష్ప వైబ్స్ లాగా కూడా అనిపిస్తుంది. ఇంకో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట బటన్ కూడా నొక్కండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.